అమ్మ, హ్మ్. లక్ష్మీ గణపతి అనేది ఎక్కడా లేదు. కొత్తగా లక్ష్మీ గణపతి పూజ చేస్తున్నారు అంటున్నారు. హ్మ్. దీనిపైన మీ వ్యాఖ్య? తప్పకుండా. అయితే మనకి ఇప్పుడన్నీ కొత్త కొత్తగా ఒక్కొక్కటి లేవనిస్తున్నారు. అది భక్తి విపరీతమైందా తెలీదు. భక్తి పరాకాష్ఠకెళ్ళిందా తెలీదు. భక్తి అనేది పైత్యంగా మారిందా అనేది తెలియట్లేదు కానీ, పోనీ ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీ, గణపతి అనేది 2 విభిన్నమైన తత్వాలు. లక్ష్మీదేవి అమ్మవారు ఈవిడ సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీక. గణపతి దగ్గరికొచ్చేటప్పటికి ఈయన ప్రథమ పూజ్యుడు. అమ్మవారి కన్నా అమ్మవారి పూజ చేయాలన్నా కానీ ప్రథమ పూజ్యుడు గణపతి. అయితే ఈయనకి కొన్ని రకాలు అంటే విఘ్నాలకు అధిపతి, తరువాత బుద్ధికి, జ్ఞానానికి, సిద్ధికి, సిద్ధి, బుద్ధి అని అంటారు కదా! వాళ్ళు భార్యలు కాదు. సిద్ధి అనేది మన యొక్క సంకల్పం సిద్ధించడానికి, బుద్ధి అనేది మన బుద్ధి జ్ఞానం వైపు మళ్ళించడానికి. అంతేగాని వీరిద్దరూ వినాయకుడికి భార్యలు మాత్రం కాదు. అలా అని చెప్తూ వస్తున్నారు. వినాయకుడి భార్యలుగా సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు అంటున్నారు. సిద్ధి బుద్ధి అనేది భార్యలు కాదు, స్త్రీలు కాదు. సిద్ధి అనేది మన సంకల్పం సిద్ధించడానికి, మన కోరికలు సిద్ధించడానికి, బుద్ధి అనేది మన బుద్ధి వికసించడానికి. అయితే ఇక్కడ లక్ష్మీ గణపతి ఇద్దరిని కలిపి పూజిస్తున్నారు అంటే కనుక అది కూడా వాస్తవమే, పూజించవచ్చు. ఎందుకు అంటే ఒకానొక సందర్భంలో చిన్న కథ ఏంటంటే, ఒకానొక సందర్భంలో లక్ష్మీ అమ్మవారికి పిల్లలు కలగకపోయినప్పుడు పార్వతీదేవిని అడుగుతుందనమాట. వదిన, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు కదా, నాకు గణపతిని కొడుకుగా ఇస్తావా అంటే పార్వతీ అమ్మవారు తప్పకుండా తీసుకుని వెళ్ళి మీరిద్దరూ కలిసి అంటే వీరిద్దరూ తల్లి కొడుకులు అవుతారనమాట. గణపతి సహితంగా మనం లక్ష్మీ అమ్మవారిని కనుక పూజ చేసినట్టయితే ఇటు విఘ్నాలు తొలగడంతో పాటు సిద్ధి బుద్ధి రెండూ కలుగుతాయి. దీంతో పాటుగా అమ్మవారిని కూడా పూజిస్తున్నాం కాబట్టి శ్రీ లక్ష్మీ గణేశ ఇద్దరు కలిపి పూజ చేస్తుంటే అష్టైశ్వర్యాలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఈ మధ్య కాలంలో వచ్చింది. లక్ష్మీ గణపతులు అన్నది విడివిడిగా పూజ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కొన్ని పేర్లు మనకి కొన్ని దేవతలను లక్ష్మీ సహిత కుబేర సహిత లక్ష్మీదేవి అని, లక్ష్మీ కుబేరులని ఇలాగా చాలామంది చాలా రకాలుగా పూజలు చేస్తున్నారు. అసలు ఏ పూజ చెయ్యాలన్నా, ఏ దేవుణ్ణి పూజించాలన్నా మనకి ఉండవలసింది ఏంటి? భక్తి, శ్రద్ధ. ఈ రెండూ ఉంటే అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు మన కోరికలు కానీ, మన కార్యాలు కానీ సిద్ధిస్తారు. అవి లోపించేసి మనం చేసే పూజలు కానీ, మనం చేసే నోములు కానీ, మనం చేసే వ్రతాలు కానీ, ఏ పండగలైనా సరే మన కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టే మన కోరికల్లాగానే ఉండిపోతున్నాయి. ఇది మీరు చెక్ చేసుకున్నా పర్వాలేదు. ఏ పూజ చేసినా ఇంకా వినాయక చవితి రాబోతోంది, శ్రావణ మాసం రాబోతోంది, ఇవన్నీ మన కోసం మనం చేయట్లేదు. ఎదుటి వాళ్ళ కోసము, సోషల్ మీడియా కోసము, లైకుల కోసము, సబ్స్క్రిప్షన్ల కోసము, ఇలాంటి వాటి కోసమే చక్కగా మన దేవుళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టేసి, మన పూజా మందిరాలను తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేసి, ఏవైతే చెయ్యకూడదో, ఏవైతే గుప్తంగా ఉంచాలో వాటిని బయట పెట్టేస్తున్నాము. దేవుళ్ళని, సంసారాన్ని, ఇళ్ళని, ఆఖరికి శరీరాన్ని కూడా బయట పెట్టేస్తున్నారు. దాచవలసినవి దాచటం లేదు. అందుకనే మన దగ్గర ఉండవలసింది ఉండట్లేదు, ఉండకూడనివి మన దగ్గర ఉంటున్నాయి. రోగాలు, దరిద్రం ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటున్నాయి. భాగ్యము, పేరు, ప్రతిష్ట, గౌరవము, సంస్కారము బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ. ఏ దేవుణ్ణి పూజించినా ఫలితం ఒకటే వస్తుంది. కానీ ఆ పూజ ఎలా చేస్తున్నాము అనేది ఒక్కసారి పూజ మందిరంలో కూర్చునో, లేకపోతే మనం పూజ చేసేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, ఈ రెండూ లోపించిన పూజ చేసి కూడా వృధానే. కాబట్టి లక్ష్మీ గణపతిని పూజించండి. అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి కూడా పొందవచ్చు. కానీ పూజ అనేది మాత్రము ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుని ఇక నుంచైనా పూజ మీకోసం, బయట వాళ్ళ కోసం కాదు కదా. నమస్తే.